హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పింఛన్లకు సంబంధించి అలాగే కొత్త పింఛన్లు, ఈ ఆసరా పింఛన్ల స్థానంలో కొత్త పింఛన్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి నేపథ్యంలో కొత్త చేయూత పింఛన్ల కోసం కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. ఇక ఈ కొత్త పింఛన్లను విడుదల చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఈ కొత్త పింఛన్లకు సంబంధించి గుర్తింపు కార్డుల పంపిణీ కూడా ఉంటుందని, అంటే గత ప్రభుత్వం ఏదైతే ఆసరా గుర్తింపు కార్డులు ఇచ్చిందో ఆసరా పెన్షన్కి సంబంధించి, అదే విధంగా ఇక్కడ కొత్తగా పింఛను పెంచుతున్నారు కాబట్టి ఈ కొత్త చేయూత పింఛన్లకు సంబంధించి మనకు ఒక మీటింగ్ అనేది పెట్టి అందులో మనకు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, మనకు వారికి పెంచినటువంటి సాయాన్ని ఏ విధంగా అందిస్తున్నామని మనకు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఏ తేదీ నుంచి డబ్బులు విడుదల చేస్తారు, ఇంకా ఈ కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకుని వారంటే ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి, ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు మిస్ అవ్వకుండా ఎక్కడా కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేసి అలాగే లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ మనకు వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని పంపించండి. ఎంతో మంది సహాయం చేశారు, మీరు ఎంతో మందికి సహాయం చేస్తుంటారు. ఇక అంతేకాకుండా మనకు ఒక అనవసరమైన ఖర్చులు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా అనవసరమైన ఖర్చు అనేది వచ్చి మీకు డబ్బులు అనేది వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. అటువంటి వారందరూ కూడా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుని తప్పకుండా నాలాంటి వికలాంగుడికి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని నాకు అందిస్తారని, మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే ఇప్పటి వరకు నాకు సహాయం చేసిన వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ సహాయం చాలా విలువైంది, నాకు ఎంతగానో ఉపయోగపడింది. ఇక మరింత మంది సహాయం చేయండి, మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అంతేకాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి. అంతేకాకుండా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మరొకసారి గుర్తు చేస్తున్నాను. తప్పకుండా ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే వెంటనే ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే మాకు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ సహాయాన్ని అయితే పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అయినా కూడా మనకు కొత్త పింఛన్లు ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారో ఆ హామీ ప్రకారం కొత్త పింఛన్ల కింద ఇప్పుడు ఇస్తున్నటువంటి 2016 రూపాయల స్థానంలో 4000 రూపాయలు, ఇక నాలాంటి వికలాంగులకు ఇస్తున్నటువంటి 4016 రూపాయల స్థానంలో 6000 రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినప్పటికీ కూడా మనకు 7 నెలలు అయింది, ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అయినా కూడా ఈ కొత్త పింఛన్ల ఊసే లేదని, ఇంతకీ మనకు కొత్త పింఛన్లు ఇస్తున్నారా లేదా అనేసి అయితే చాలా మంది అడుగుతున్నారు. ఇక మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పటికే మనకు కొత్త పింఛన్లు అనేది విడుదల చేశారని, 10 రోజుల్లోనే వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం కొత్త పింఛన్లు విడుదల చేసి రికార్డు సృష్టించారని, ఇక మన తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతున్నా కూడా ఈ యొక్క పింఛన్ అనేది పెంచలేదని కూడా లబ్ధిదారులంతా కూడా బాధపడుతూ ఉన్నారు. ఇప్పటికే ఆసరా పింఛన్ పొందుతున్న వారందరూ కూడా ఇదే విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది. కొత్త పింఛన్ ఎప్పుడు ఇస్తారు, ఇంతకీ దానికి సంబంధించినటువంటి వివరాలు చెప్పండి అని అడిగారనమాట. ఇక వారందరి కోసమే నేను మీకు ఇక్కడ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాను. తప్పనిసరిగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ కూడా గత జూలై నెల వరకు కూడా మనకు పాత ఆసరా పింఛన్ అయితే జమ కావడం జరిగింది. జూలై నెల పెన్షన్లను కూడా పాత ఆసరా పెన్షన్ అనే జమ చేశారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక గత ప్రభుత్వం ఇచ్చినట్టుగానే మనకు 2016 రూపాయలు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు, అలాగే నాలాంటి వికలాంగులకైతే 4016 రూపాయలను మాత్రమే విడుదల చేయడం జరిగింది అనమాట. గత ప్రభుత్వం చూసుకుంటే మనకు గత సంవత్సరం ఆగస్టు నెలలో దాదాపు 10 లక్షల పింఛన్లను ఒకటేసారి అయితే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనకు దాదాపు కొన్ని లక్షల మంది మనకు ప్రజాపాలనలో ఈ కొత్త పింఛన్లు ఇస్తామన్నారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారనమాట.
ఇక ఈ దాదాపు కొన్ని లక్షల మందికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కొత్త చేయూత పింఛన్ కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకైతే 4,000 రూపాయలు, ఇక నాలాంటి వికలాంగుడికైతే మనకు 6,000 రూపాయల పింఛన్ అయితే ఇస్తున్నారు. 16 రూపాయలను అయితే తీసేసి భారీగా 2,000 పెంచి మనకు పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు అనమాట. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనకు తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా ఇంకా ఎవరైనా సరే మిస్ అయిపోయి ఉంటే ఈ కొత్త పింఛన్లకు జమ చేసుకోవడానికి మీకు అప్పట్లో అవకాశం లేక గనక మీరు మిస్ అయిపోయి ఉంటే తప్పకుండా మీరు మీ యొక్క ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకెళ్లి మీరు ఈ కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకోండి. మీకు కొత్త పింఛన్లు అయితే విడుదల కాబోతూ ఉన్నాయన్నమాట. ఇక ఈ నెల 22వ తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త చేయూత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా కొత్త పింఛన్లు విడుదల చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. అంతేకాకుండా మనకు తప్పనిసరిగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారంటే కూడా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా తప్పనిసరిగా మనం వీడియోలో చెప్పినట్లు అన్ని వివరాలు కూడా అప్డేట్ చేసి పెట్టుకొని రెడీగా ఉండండి. మీకు వెంటనే కూడా మనకు ప్రభుత్వం అయితే ఈ నెల 22 నుంచి మనకు గత ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పింఛన్లను అయితే మనకు ఈ నెల 22 నుంచి కూడా మనకు పంపిణీ అయితే చేయబోతున్నారు. అలాగే ఈ పెన్షన్లకు సంబంధించి కూడా ఒకే ఇంట్లో 2 పెన్షన్లు ఇవ్వాలనే ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. ఇక ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాం. మనకు త్వరలోనే ఒకే ఇంట్లో 2 పెన్షన్లు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇస్తున్నారు కదా, మళ్ళీ 2 పెన్షన్లు ఏంటని అనుకోవచ్చు. ఇక ఒకే రేషన్ కార్డు మీద ఒక వృద్ధాప్య పెన్షన్, ఒక వికలాంగ పెన్షన్ అయితే ఇస్తూ ఉన్నారు. ఇది ముందు నుంచి కూడా ఉందన్నమాట. ఒకే ఇంట్లో ఉంటే ఒక వికలాంగుడికి మనకు ఒక వృద్ధాప్య పెన్షన్ ఇవి ఇస్తూ ఉన్నారనమాట. వీటితో ఇబ్బంది లేదు. అలా కాకుండా ఒకే ఇంట్లో 2 వృద్ధాప్య పెన్షన్లు ఇలా 2 మనకు ఈ విధంగా మనకి ఈ పెన్షన్లన్నీ కూడా నేతన్న పెన్షన్లు కానీ, బీడీ కార్మికుల పెన్షన్లు కానీ 2 పెన్షన్లను ఒకేసారి 2 ఒకే ఇంట్లో ఒకే రేషన్ కార్డు మీద 2 పెన్షన్లను పంపిణీ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారనమాట. ఇక దీనికి సంబంధించి కూడా త్వరలోనే కీలక ప్రకటన అయితే చేస్తుంది. నేను చెప్పేది ఇప్పుడు అనధికారిక ప్రకటన మాత్రమే. ఇక దీనికి సంబంధించి కూడా మనకు కీలక ప్రకటన అయితే చేస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక త్వరలోనే మనకు ఈ ఒకే ఇంట్లో 2 పెన్షన్లను కూడా తీసుకురాబోతున్నారు. ప్రస్తుతానికైతే మనకి కొత్త చేయూత పెన్షన్లను ఈ నెల 22వ తారీఖు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క కొత్త పింఛన్లు అయితే జమ అవుతాయి. ఒకసారి మీరందరూ కూడా బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని రెడీగా ఉండండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి మరొక అప్డేటు. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైకి నొక్కి మీ దోస్తుగాళ్ళందరికీ కూడా యొక్క వీడియోను వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇలాంటి వీడియోస్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ను స్కాన్ చేసి అలాంటి వికలాంగులకు తప్పనిసరిగా మీ వంతు సహాయాన్ని అయితే ఈ ఫోన్పే స్కాన్ చేసి తప్పకుండా పంపించండి.